బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమ్మా అప్పుడు వచ్చేసావమ్మా? ఏంటి అంత తొందర ఏంటి అసలు? నాకు అర్థం కాదు. అని నేను వచ్చేదా కావాలి కదమ్మా. నువ్వు వచ్చి కూర్చుంటే నాకు తొందర రావాలి 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 అని. సర్లేనమ్మా, అది నువ్వు అలాగదులే. ఇడిదే ఇలా పట్టి ఇలా అనాలమ్మా. అమ్మ ఇంట్రా వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. బాబాయ్కి ఒక విలువ, బాబాయ్కి ఒక మర్యాద, బాబాయ్కి ఒక ప్రత్యేకత, బాబాయ్కి ఒక విశిష్టత, బాబాయ్కి ఒక స్థాయి, బాబాయ్కి ఒక పరువు, బాబాయ్కి ఒక మర్యాద. ఈ ఊర్లో బాబాయ్ అంటే ఒక గౌరవం. నన్ను పట్టుకుని అమ్మ 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 చిన్నపిల్లన్నారా? అమ్మా నా బాధ చెప్తాను. నిన్న నేను ఒక పెళ్లికి వెళ్ళానమ్మా. అక్కడ ప్రతి ఒక్కలమ్మా పై నుంచి కింది దాకా ఎంత వాడాలో అంత వాడారమ్మా. నువ్వు కూడా నన్ను అంత వాడలేదమ్మా, అంత వాడారు నన్ను. అమ్మా ఆ కూరగాయలు అందుకో, అమ్మా ఆ తమలపాకులు అందుకో, అమ్మా ఆ దండలిటి ఎందుకో, అంతెందుకు లాస్ట్కి పంతులు గారు అమ్మా ఆ మంగళసూత్రం అందుకమ్మా. అదుగున్నా పంపించి కట్టించావేంటి? ఏలే ఛాన్స్ వేయలేదులే. అలా అమ్మ 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 అని విని 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 అమ్మా నా ఒంట్లో మొత్తం అమ్మ వచ్చేసిందమ్మా. అప్పటి నుంచి అమ్మా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరిని అమ్మ అని పిలుస్తున్నా. అంతెందుకు పొద్దుగల మా నాన్న అమ్మా ఆ టీ అందుకో అన్న. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా కొట్టాడమ్మా. మరి కొట్టడు? మామూలు దెబ్బలు కాదు అవి. అయితే నాకేంటంటే అమ్మా చిన్న హెల్ప్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ ఈ అమ్మ అనే పదాన్ని నా నుంచి డిలీట్ చేయాలమ్మా. నేను వదిలిస్తా కదమ్మా. అది ఒక్కటి చేయమ్మా చాలు. వదిలిస్తానమ్మా. 2 వంటలు అయ్యేసరికి అన్ని పోతాయమ్మా. అమ్మా బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం లౌకీ కా చావల్. సామాన్లు అందుకో. అమ్మా ఈ లౌకిక చావాలేంటమ్మా? లౌకీ అంటే ఈ ప్రాంతంలో కద్దు అంటారు, అమ్మా మా ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతంలో ఆనపకాయ అంటారు, ఇక్కడ సొరకాయ అంటారు. సొరకాయ ముక్కలు చూడు. చావాలంటే బియ్యం. అలాగమ్మా. ఆ పొయ్యి వెలిగించే పెట్టు, ఆ గిన్నె పెట్టు. పెట్టేయాలా? వెలిగించేస్తున్నా. నూనె వేయి ఒక 6-7 గంటలు. లౌకిక చావలా ఎక్కడ చేసుకుంటారమ్మా? మంచి ఉంటారు చూడు, చిన్న చిన్న క్రిమి కీటకాదులకు కూడా ఎలాంటి హాని చేయని మహోన్నతమైన వాళ్ళు. అవును, అసలు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే నేల కింద పండే అల్లం గాని, ఉల్లిపాయలు గాని, ఆలుగడ్డలు గాని, దుంపలు ఏవి తినరు. అవి మనిషి కోసం కాదు, కింద ఉన్నవి అక్కడ ఉండే జీవరాశుల కోసము అన్నది వాళ్ళ ఫీలింగ్. అంత మహోన్నతమైన వాళ్ళు ఆ వాళ్ళ కోసం తయారు చేసుకునే వంటకం ఒకటి. ఓకే, బిర్యానీ ఆకే. అమ్మా ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇలాంటి ఏమీ లేకుండా వాళ్ళ వంటలు ఏంటమ్మా? నాకు అర్థం కాదు. బాగుంటుందా? ఎందుకు బాగోదు, బ్రహ్మాండంగా ఉంటుంది. వంటల్లో చాలా రకాలు ఉంటాయి కదా. అవును, ఇది కూడా ఒక ఛాలెంజింగ్. అంతే. మూడు ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లి లేకుండా బ్రహ్మాండంగా. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. లవంగాలమ్మా, యాలకులు. పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. పచ్చిమిరపకాయలమ్మా, కరివేపాకు. ఏ మాటకా మాట చెప్పుకోవాలమ్మా. మొన్న పెళ్లిలో నీ వంటల గురించి చెప్పారమ్మా, అంత బాగా ఎవరు చెప్పలేదు. ఏం చేస్తాడు, ఎప్పుడు కూర్చొని ఉంటాడమ్మా, పని పాట ఏమి ఉండదా? అయ్యో ఎంత బాగా చెప్పారు. కష్టమంతా నీదేనమ్మా, సుఖమైందమ్మా అని ఎంత బాగా చెప్పారు. పాపం ఎంత బాగా చెప్పారు. వంటలు బాగుంటాయా లేదా అది ఏం చెప్పారు అది చెప్పు. నేను చేసిన వంటలు బాగుంటాయని చెప్పారమ్మా. శనగలి, ఏంటమ్మా నానబెట్టారా ఇది? నానబెట్టిన కాబూలి శనగల తర్వాత సొరకాయ ముక్కలు. సొరకాయ అయినా తిన కదమ్మా. లౌకి
ప్రతి మనిషికి లౌక్యం ఉండాలి. లౌక్యం ఉండాలమ్మా. లౌకి తింటే లౌక్యం వస్తుంది. ఆ లౌక్యం లేకే అమ్మా నిన్న పెళ్లిలో ఇరుక్కున్నా. ఊరికే అంటున్నా. లౌక్యమే ఉంటే ఇక్కడ ఉంటావా? హైదరాబాద్ వెళ్ళిపోయి పెద్ద హోటల్ పెట్టుకోము, ఈ చిన్న ఊళ్ళో ఉండిపోతామా మనం? ఇప్పటికైనా పెట్టేస్తామా, నువ్వు మాటను కానీ. ఆ రోజు రాకపోతుందా ఈ జన్మకి? ఉప్పు ఎంత ఏమంటావమ్మా? వెయ్యి, 1, 2 అయ్యి. మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేయాలి కదా. ఇవి దంచాలి వేయించి, ధనియాలు జీలకర్ర. పాలకూర వేస్తాం. మొత్తం వేసేయాలమ్మా. మంట తగ్గించి ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్. వేడెక్కింది. ధనియాలు, ధనియాలంటే ఒక విషయం గుర్తొచ్చింది. జీలకర్ర. చీమ ఇంత చిన్నగా ఉంటుంది, నేలలో తనకి కావలసిన ఫుడ్ని నిల్వ చేసుకుంటుంది. అవునమ్మా. ధనియాలు సగం పడినా కూడా నేల మీద 2 ముక్కలు అయినా కూడా జర్మినేట్ అవుతుంది. అంటే దాంట్లోంచి మొక్క వస్తుంది, మళ్ళీ చిగురిస్తుంది. చీమ తను నిల్వ చేసుకునే ప్రతి పదార్థాన్ని చిగురించకుండా ముక్కలు చేసుకుంటుంది. ముక్కలు చేసుకుని నిల్వ చేసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడో వానాకాలంలో దాచుకుని చలికాలంలో తింటుంది. ఇది ధనియాలు 2 పప్పై కట్టేసాయి, 2 ముక్కలైనా కూడా చిగురిస్తుంది. కాబట్టి దీన్ని 4 ముక్కలు చేస్తుంది. చీమకుండే పాటి తెలివితేటలు మనిషికి లేవు. ఆ రుబ్రాలు తీసుకో, చెప్తా. పత్రమా చిన్నది. ఇది మళ్ళీ మొలకెత్తకుండా 4 ముక్కలు చేస్తుంది. అయితే మామూలు తెలియలేదు దానికి. కొంచెం ఉప్పు, కల్లుప్పు. ఎంత వేయాలమ్మా? కొంచెం. అంటే మనిషి ఎంత తక్కువ తెలివితేటలు ఉన్నాయో ఆలోచించి. సునామీ వచ్చినప్పుడు ఏ కుక్క, ఏ పిల్లి, ఏ మేక, ఏ ఆవు, కల్లుప్పు, ఏ కుక్క, ఏ పిల్లి, ఏ ఆవు చావులేదు, మనిషే చనిపోయాడు. ఒక మనిషికే తెలియదు సునామీ వస్తుందని. మిగతా అన్ని జీవులకి తెలుసు. చీమకు ఉన్నపాటి తెలివితేటలు మనకి లేవు. అంత చిన్న జీవి ధనియాలు 2 ముక్కలు చేస్తే మళ్ళీ మొలకెత్తుతుందని 4 ముక్కలు చేసి దాచుకుంటుంది. అంటే ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప డిజైన్ చేశాడు. చీమకి కూడా తన భవిష్యత్తులో అది చిగురిస్తే తన ఆహారానికి పనికి రాదని అలా ముక్కలు చేసి దాచుకుంటుంది. అంటే ఆ పరమేశ్వరుడు ఎంత గొప్పవాడురా. బాగా కలిపి పాలేసాం. రెండు గిన్నెల బియ్యం ఉంది కాబట్టి 3 గిన్నెల లిక్విడ్ వేయాలి. అవును. అవి 2 గిన్నెల పాలు, ఇంకొక గిన్నె నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఆ బియ్యం వేసా, వార్చేసి వేసా. అలాగే అమ్మా. అమ్మ అమ్మ అని చావగొడుతున్నాడండి వీడు. అమ్మను మించి దైవం ఉన్నదా? ఒకటి ఆశ్చర్యంగా ఉంటుంది రా అబ్బాయి, అమ్మ మీద ఇన్ని పాటలు ఉన్నాయి, కనీసం ఒక 100 పాటలు ఉంటాయి మనకు తెలిసి. అవును. నాన్న మీద ఎన్ని పాటలు ఉన్నాయా? ఉంటాయి, ఒక 10 పాటల దాకా ఉంటాయి. 10 కూడా ఉండవు. అమ్మ మీద మాత్రం వరుస పాటలు ఉన్నాయి. అవును.
మంట కొంచెం తగ్గించేసి 15 నిమిషాలు వదిలేసి. ఓ వంట అయిపోవచ్చింది, ఈ అమ్మాని పదమాత్రం పోవట్లేదమ్మా. చెప్తా ఏదో చెయ్యమ్మా. ఇప్పుడు మనం చేసుకోబోయే వంటకం అమ్మా అరటికాయ కోఫ్తా. సామాన్లు అందుకో. అలాగమ్మా. ఏమ్మా నువ్వు అరటికాయ కొయ్యు, పనసకాయ కొయ్యు, ఏది వస్తే అది కొయ్యు, నాకెందుకు? నాకు ఈ పదం రాకుండా ఏమన్నా నేను. నిన్ను కోస్తా అనలేదురా, కోఫ్తా అన్నాను. కోప్తానా? నూనె పొయ్యి మీద ఎక్కి. నూనె పొయ్యి మీద ఎక్కిచ్చా. ఉడకబెట్టిన అరటికాయ. అవునమ్మా. తొక్క తీసేది. ఇది తీయడానికి అక్కడ నుంచి రావాలమ్మా. ఇదిగో అమ్మా. ఆ మిరప్పొడివి. ఓహో మిరపకాయల పొడి, ఎండు మిరపకాయల పొడి అమ్మా. కరెక్ట్. కొత్తిమీర మొత్తం వేసేలా. రాజగిరి పొడివి. రాజగిరి పొడి అంటమ్మా. చెప్తా వెయ్యి. రాజులు వాడేదమ్మా. కాదు చెప్తాలేరా. మరి తోటకూర ఉంటుంది కదరా. తోటకూర ఉంటుంది. తోటకూర కాడలకి చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేస్తే అది రాజగిరి పొడి. కొంచెం ఉప్పు బాగా కలిపేసి ఉండలు చెయ్యి. పిసికెత్తనమ్మా. అంతే. రాజగిరి పొడి, కొత్తిమీర, ఉప్పు, ఉడకబెట్టిన అరటికాయలు, ఇంకేం వేసాం? మిరపకాయల పొడి, ఎండు మిరపకాయల పొడి. ఈ ఉండలు చేసి నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ చేస్తాం. మసాలా తయారు చేసి అందులో ఈ ఉండలు వేసేస్తాం. ఇక్కడే ఉన్నాను సార్, ఊర్లోనే ఉన్నాను సార్. మీరు అంటే నేను 9వ తరగతి ఉన్నప్పుడు మీరు జాయిన్ అయ్యారు సార్. మీరు అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి వచ్చినట్టుంది. గ్యాప్ కొంచెమే సార్ మీకు నాకు. సార్ మీరు అప్పట్లో వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకుని రోజు నీట్గా గడ్డం గీసుకుని మాకు ఇంగ్లీష్లో పాఠం చెప్తుంటే సార్, మీ చలవే సార్ ఈ మాత్రం నాకు ఇంగ్లీష్ వచ్చంటే. అమ్మా సార్ పేరుకి ఇంగ్లీష్ పాఠాలు చెప్తారు కానీ మాటకి చీటికి మాటికి వెధవాయి అని ఆ ఊత పదం ఉన్నదే. సార్ 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 ఊరు వచ్చేయండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా వెధవాయి? అమ్మా ఏంటా మాటలు? అబ్బాయి అనుకుంటా వెధవా అంటావు. వెధవాయి అని వెధవాయి ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మాస్టారు వెధవాయి ఊత పదం నాకు అంటుకుంది. ఇది సులువుగా పోయేటట్లేదురా. నీకు అమ్మ అని ఎలా అంటుకుందో నాకు ఈ వెధవాయి అంటుకుంది. ఇప్పుడు ఎక్కడ చావను. ఇందాక చాలా ఇబ్బందిగా ఉందమ్మా. వాళ్ళ అనకు. నువ్వు అమ్మ నీకు ఎలా వదలు ఉండటం లేదు. వేస్తున్నాడమ్మా. నువ్వు అమ్మ అంటే మాత్రం నాకు అమ్మగా ఉందా? ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బంగారం లాంటి టమాటాలు, ఇవన్నీ కలిపి మంచిగా ముద్ద చేసుకుంటారా. ఎప్పుడు ఇవన్నీ తీసిన తర్వాత. నేను వెళ్ళి చేసుకొస్తా. ఈ లోపు నువ్వు తీయచ్చు కదమ్మా. ఆ పని చెయ్యి. వెధవాయి కాదు, నాకు కోపం వస్తుందమ్మా నువ్వు ఇలా మాట్లాడుతుంటే. ఈ అలవాటు పోవట్లేదు. వేధవదని వేధవాయి వెళ్ళురా. దీన్నే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. వచ్చేవరా వెధవాయి. ఆ వెధవ అనకమ్మా, ఇబ్బందిగా ఉంది నాకు. వెధవాయి నూనె అందుకో. నూనె ఎంత? లౌకిక చావలు పొయ్యి కట్టేశాను, నువ్వు గమనించావు లేదు. 6 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కసూరి మేతి, పసుపు, ఇంగువ, శనగపిండి. ఇవన్నీ ఒకేసారి వేసారేటమ్మా. కాలిపోతుంటే ఏం చేస్తాంరా? కసూరి మేతి నలపాలి కదమ్మా. పర్లేదు, నూనెలో వేసేటప్పుడు అదే కలిసిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. టమాటాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా,
పెరుగు. నీళ్లు కొంచెం వేసాను, టమాటాలు కడిగాను కదా, టమాటా గుడ్డు. ఏది వృధా పోనీయొద్దురా. వృధా పోయిందనుకో పిన్ని ఇక అట్ల కడ తిరగేస్తుంది. చూడు బాబాయ్ అమ్మ, ఇదేంద్రా బాబాయ్ అమ్మేంద్రా, ఇదేదో కొత్త ప్రయోగం. అట్లా వచ్చేసిందమ్మా, నా తప్పేం కాదమ్మా. కొంచెం ఉప్పు తగిలించి, పెరుగు ఉంది కదా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, వేయి ఒక చెంచా. కోఫ్తాలు ఎప్పుడు ఏమంటారమ్మా? ఇప్పుడే ఆగు కొంచెం. ఎలా ఈ కోఫ్తాలు ఈ జలాల్లో చక్కగా, ఈ మసాలా నీళ్ళలో చక్కగా రెడీ అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అంటే ఆ మసాలా అంతా, పెరుగు అంతా, టమాటా అంతా కోఫ్తాలోకి వెళ్ళడానికి వద్దు, చాలు, ఇంక చాలు చాలు. కలపద్దమ్మా? పీల్చుకుంటుంది అది. అక్కర్లేదురా, చాలు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం మంట తగ్గించాలమ్మా? కొంచెం వేడి బాగా తగ్గించాలి. క్లీన్ చేసేసినమ్మా. విస్తరాకు జాగ్రత్తగా తీసి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? పెదవులకి చాలా తొందరగా తెలుస్తుంది, తీయాలి. ఆ అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. కాబూలి శనగలు వేసి, సొరకాయ ముక్కలు వేసి, లౌకిక చావలు తింటా ఉంటే ఉంటదమ్మా. మధ్యలో మధ్యలో పంటి కిందకి ఆ కాబూలి శనగలు తగులుతూ ఉంటే మెత్త మెత్తగా ఆ ఆనపకాయ ముక్కలు అలా వెళుతూ ఉంటే, వెళుతూ ఉంటే పొట్టలోకి అదవది స్వర్గానికి అంచుకు వెళ్ళిపోవడమే. అంతే అమ్మా. అంతే. దీన్ని ఏం చేయాలమ్మా? అరటికాయ కొంచెం కొత్తిమీర, అరటికాయ కోఫ్తా కలుపుకుని తింటా ఉంటే నా స్వామి రంగా తీరా వెధవాయి మూత. బాబాయ్ అమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా. చిన్నమ్మ ఎక్కడైనా ఉంటుంది కానీ బాబాయ్ అమ్మ ఏంటండి. ఒకసారి కలిపి ఆ స్టీల్ పాత్రలోకి మార్చు. అలాగేనమ్మా. ఇది ఆపేయాలమ్మా? నేను ఆపుతాలే, నువ్వు కోఫ్తా తీ. అలాగేనమ్మా. రెండు వంటలు సిద్ధం. సిద్ధం. అరటికాయ కోఫ్తా ఎలా చేసావు? అరటికాయ కోఫ్తా ఎలా చేశారటమ్మా? ముందుగా ఉడికించిన అరటికాయలో ఎండుమిరపకాయల పొడి, కొత్తిమీర, రాజగిరి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రుబ్బురోల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటా ముక్కలు వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కసూరి మేతి, పసుపు, ఇంగువ, శనగపిండి, మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా ముద్ద కూడా వేసి, పెరుగు కూడా వేసి, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఉప్పు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు
తయారు చేసుకున్న కోఫ్తాలు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే అరటికాయ కోఫ్తా రెడీ. లౌకిక చావలు ఎలా చేసేవరా వెధవాయి? లౌకిక చావలమ్మా. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన కాబూలీ శనగలు వేసి వేయించి అందులోనే సొరకాయ ముక్కలు, ఉప్పు, పాలకూర కూడా వేసి వేయించి బాగా మగ్గనివ్వాలి. వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర వేయించి రోట్లో వేసుకొని పొడి చేసుకొని మగ్గుతున్న సొరకాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి పాలు, అందులోనే నీళ్లు కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి విస్తరాకు పెట్టి మూత పెట్టి చిన్న మంటలో ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే లౌకిక చావల్ రెడీ. అమ్మా లౌకిక చావలమ్మా. అరటికాయ కోఫ్తా ఇందులో కలుపుకొని తింటే ఉంటదమ్మా. సాత్వికమైన ఆహారం తింటా ఉంటే పొట్టకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. అబ్బాబాబాబాబాబాబా, చిన్నోళ్ళు అదృష్టవంతులు. అంత బాగుంది టేస్ట్. ఆ మాటకు వస్తే వెధవాయి ఎప్పటికప్పుడు నువ్వే తింటుంటావు కాబట్టి నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే అంత అదృష్టవంతుడు అన్నమాట. సరిగ్గా కలుపుకుని తినరా వెధవాయి. ఏమంటావురా వెధవాయి? అలా లుక్కులు వేస్తావు ఏంట్రా వెధవాయి? చూడమ్మా, నువ్వు పద్దాకిలా ఎదవా ఎదవా అనుకో, నాకు ఇబ్బందిగా ఉందమ్మా. ఇది ఎలా ఉంది చెప్పు ముందు వెధవాయి. అద్భుతంగా ఉందమ్మా, మామూలుగా లేదు. నువ్వు మాత్రం ఎదవమాని. నువ్వు అమ్మ అమ్మ అంటే నాకేమైనా సమ్మగా ఉందా? అయితే పని చేద్దామమ్మా. చెప్పు. అమ్మ కట్ చేద్దాం. బాబాయ్ అయితే వెధవాయి కట్టు. అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి.